హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నా. సో ఫ్రెండ్స్, ఏంటంటే ఇప్పుడు మీరు ఎవరైతే అప్లై చేసుకున్నారో వీసాలు వచ్చడానికి ఉన్నాయో అండ్ వీసాలు వస్తాయా రావా, మరి ఇప్పుడు చాలామంది అడుగుతున్నదంటే లెబనాన్తో ఇజ్రాయెల్కు వార్ నడుస్తుంది కదా, వార్ ఏందన్నది, దీని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. హే గాయస్, నా పేరు తిరుపతి, నేను ఇజ్రాయెల్లో ఉంటాను. అगर నా వీడియో చూసినట్టయితే, మొదటిసారి చూసినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఆర్ మీరు నాతో ఎవరన్నా మీరు కన్సల్ట్ కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, అందులో పోయి జాయిన్ కావచ్చును. సో ఫ్రెండ్స్, ఇజ్రాయెల్ రావడానికి చాలా రకాలుగా చాలామంది ప్రయత్నిస్తుర్రు. పనులు అయ్యే వాళ్ళు ఐదు ఉన్నాయి, కానీ వాళ్ళు నిరుత్సాహపడుతుర్రు. మరి నిరుత్సాహపడకుండా మీరు వెయిట్ చేస్తే పని అవుతుందని నేను అయితే అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్ ఏంటంటే, అందరు అడుగుతున్నారు, అన్న లెబనాన్కు ఇజ్రాయెల్కి వార్ నడుస్తుంది కదా, మరి మాకు వీసాలు వస్తాయా రావా, మేము అప్లై చేసుకొని ఉన్నాం, మరి ఏం చేయాలి అని అడుగుతున్నారు కదా. నేను ఎప్పుడు ఒకటే, ఇజ్రాయెల్ ఏ దేశంతోనైనా వార్ చేసుకొని దీని పక్కపన్న దేశాలతోని, లాస్ట్ టైం గాజాతోని వార్ అయింది, ఇరాన్తో వార్ అయిపోయింది, ఇప్పుడు లెబనాన్తో షురు అయింది. సో లెబనాన్లో షురు అయినా కానీ మీకు విజలకు దేనికి కానీ ఇప్పుడు ఇక్కడ యుద్ధం నడుస్తూనే ఉన్నది. యుద్ధం నడుస్తుండడం కూడా మన పూనాలో, ముంబైలో రిజిస్ట్రేషన్ ఆగిందా? ఆగలేదా? అక్కడ కూడా క్లయింట్ వచ్చిండు, క్లయింట్ ఇంటర్వ్యూ తీసుకున్నారు, సెలెక్షన్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి సెలెక్షన్ అయిపోయి మొత్తం విజాలు కూడా వచ్చేందుకు రెడీ ఉన్నాయి. నేను ఎప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉన్నా. ఆ తర్వాత ఈ మధ్యలో అప్డేట్ ఇవ్వాలి, ఎందుకంటే మీకు టెలిగ్రామ్లోనే అప్డేట్ వస్తుంది, మీరు టెలిగ్రామ్లో చూసుకుంటున్నారు కాబట్టి నేను అప్డేట్ చెప్తాను. ఎవరైతే బయట ఉన్న వాళ్ళ కోసం నేను వీడియో వేయాలని చేస్తున్నా. సో ఫ్రెండ్స్, మీరు ఇజ్రాయెల్ ఖచ్చితంగా రండి. ఇజ్రాయెల్లో ఎటువంటి మీకు హాని అనేది జరగదు, ఎందుకంటే ఏ వార్ జరిగినా ఏం జరిగినా ఇక్కడ పోయేదేం లేదు. నేను ఒక్కరోజు కూడా చుట్టి వేయకుండా పని చేస్తున్నా. ఇక్కడ అంతా నార్మలే ఉన్నది, ఏదో బోర్డర్ మీద జరుగుతుంది. ఇక్కడ ఏది పడ్డా కానీ ఐరన్ డోమ్ అనేది ఇక్కడ స్ట్రాంగ్ ఉంది. నేను ఎప్పుడు ప్రతి వీడియోలో అదే చెప్తున్నా. మీరు దేనికి భయపడవలసిన అవసరం లేదు. మీరు మాత్రం ఖచ్చితంగా ఇజ్రాయెల్ వచ్చి పని మాత్రం చేసుకోవచ్చును. సో లెబనాన్ది ఏంటంటే, మీరు చాలా న్యూస్లో అవన్నీ చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇజ్రాయెల్ ఎంత స్ట్రాంగ్ కంట్రీ అంటే, ఇక్కడ ఇజ్రాయెల్లో కూర్చుండి లెబనాన్లోని హిజ్బుల్లా దగ్గర ఉన్న ఒక 5,000 పేజర్లను మన బాంబులు వేల్చినట్టు వేల్చి పడేసింది. అంటే ఎవరంటే వాడు జేబులో పెట్టుకుంటే జేబులోకి వెళ్ళి ఈ తొడ పోయింది, వాడు ఇక్కడ ఛాతి మీద పెట్టుకుంటే గుండె పోయింది, ఇక్కడ పొట్ట మీద పెట్టుకుంటే పేగులు బయటకు వచ్చి, అట్లా అంత టెక్నాలజీ ఉన్నది. అంటే ఒక పేజర్ను ఇక్కడ ఇజ్రాయెల్లో కూర్చుండి వాని జేబులో ఉన్న పేజర్ను పేల్చేసిందంటే మీరు టెక్నాలజీ గురించి ఆలోచించండి. ఆ తర్వాత ఇప్పుడు మొన్న జరిగింది, సెప్టెంబర్ 18 జరిగింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ గవర్నమెంట్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఎవరికైతే ఇప్పుడు లెబనాన్లో ఉన్న నార్మల్ పీపుల్కి కూడా, మీరు ఎవరైతే ఇప్పుడు లెబనాన్కి మీరు సపోర్ట్ చేస్తున్నారో, ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే, హిజ్బుల్లా అనేది వీళ్ళు నార్మల్ పీపుల్ వాడుకొని వాళ్ళ ఇంట్లో చాక్కోనో ఏదో ఆక్కోనో బాంబులు పెట్టడం వీళ్ళు చేస్తుంటారు అంటూ, ఎందుకంటే వాళ్ళకు సింపతి చూపడానికి ఉంటుంది కాబట్టి. అయితే ఇజ్రాయెల్ గవర్నమెంట్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మీరు ఎవరైతే హిజ్బుల్లా కానీ మీరు సపోర్ట్ చేసినట్లయితే మేమైతే ఊరుకునేది లేదు. మేము మీకు అగెన్స్ట్ కాదు, మాకు అగెన్స్ట్ కానీ హిజ్బుల్లాతోనే ఫైట్, కానీ నార్మల్ పబ్లిక్తో మాకు అగెన్స్ట్ కాదని స్ట్రాంగ్ వార్నింగ్ మాత్రం ఇచ్చింది. ఇప్పుడు నిన్న కొన్ని వందల రాకెట్లు ఎయిర్ స్ట్రైక్ చేసి వాళ్ళ దగ్గర ఒక 1300-1400 స్థావరాలను మాత్రం హిజ్బుల్లాది మొత్తం ఇజ్రాయెల్ మొత్తం ఖతం చేసింది. అంటే ఇది నెక్స్ట్ గాజా కాబోతుందని నేను స్ట్రాంగ్గా చెప్తున్నాను, ఎందుకంటే వాళ్ళు వినరు. ఇజ్రాయెల్ ఒకసారి ఈ వార్ స్టార్ట్ చేసిందంటే మొత్తం ఖతమయ్యేదాకా మాత్రం ఆపది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేటు. మీరు భయపడవలసిన అవసరం లేదు. ఎక్కడో నార్త్ ప్రదేశాల్లో ఇజ్రాయెల్ అక్కడక్కడ రాకెట్లు పడ్డా కానీ ఐరన్ డోమ్ అనేది వీటిను మీదనే పేల్చేస్తుంది. ఇజ్రాయెల్లో మీరు భయపడవలసిన అవసరం లేదు. మీరు ఎవరైతే అప్లై చేసుకుని ఉన్న వాళ్ళో మీకు నాకు మెసేజ్ చేస్తారు, అప్లై చేసుకున్న వాళ్ళు, అన్న నాకు వీసా వస్తుందా రాదన్నది ఎక్కడ కూడా వీసాల ప్రొసెస్ కానీ ఇంటర్వ్యూల ప్రొసెస్ కానీ ఎక్కడ కూడా ఆగలేదు. అందరికీ వీసాలు వస్తూనే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ రీసెంట్గా ఎవరు ఇక్కడికి రాలేరు, కానీ ప్రాసెస్ మాత్రం నడుస్తూనే ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకు ఫెస్టివల్ అనేది చాలా లాస్ట్ టైం తెలుసు కదా, లాస్ట్ అక్టోబర్ 7 రోజు గాజా తీవ్రవాదులు ఇజ్రాయెల్ మీద దాడి చేసిన విషయం మీకు తెలిసిందే. ఇప్పుడు 7వ తారీఖు మళ్ళీ రాబోతుంది, అక్టోబర్ 7. సో వీళ్ళకి 15 రోజులు మాత్రం పండుగలు అనేవి షురూ ఉంటాయి. వీళ్ళు కొంత బిజీ ఉంటారు, కానీ ఎక్కడ పని మాత్రం ఆగది.
నాకు తెలిసి మీకు ఏమైనా వచ్చేటి ఉంటే అక్టోబర్ 7 వరకే, 7 తర్వాతనే మీకు విజులు కానీ అవి కానీ ఇవన్నీ మొత్తం కంటిన్యూగా అవుతాయని నేను అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్, మీరు భయపడవలసిన అవసరం లేదు. ఇజ్రాయెల్కు రండి, ఖచ్చితంగా సంపాదించుకోండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళు చాలామంది అంటారు కదా 1,50,000 సాలరీ అంటున్నాను, 2 లక్షల మీదనే చెప్పారు. 2 లక్షలు కంపల్సరీ, 2 లక్షలు అంటే ఖర్చులు పోగా మాత్రం 1,60,000 1,70,000 మాత్రం అందరూ సంపాదిస్తూనే ఉన్నారు. సో ఫ్రెండ్స్, మీరు అంటే ఇప్పుడు మళ్ళీ ఈ కన్స్ట్రక్షన్ వీజాలు కాకుండా వేరే వీజాలు కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఐ హోప్ మేబీ అవి త్వరలోని అన్నీ చాలా అవుతాయని నేను అనుకుంటున్నా. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఇంకేమన్నా మనకు అప్డేట్ ఉంటే నేను ఇస్తూనే ఉంటా. వార్ అప్డేటు నేను డైలీ వార్ అప్డేట్ ఇవ్వాలంటే నేను ఇవ్వలేను కదా, నేనేం న్యూస్ రిపోర్టర్ని కాదు. మనకు సంబంధించిన విషయాలు ఉంటే నేను చెప్తాను అనుకుంటున్నా, కానీ మీరు వారి గురించి అడుగుతారు కాబట్టి నేను వీడియో ఇవ్వాల్సి వచ్చింది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మీకు ఇంకేమైనా అప్డేట్ ఉంటే నేను త్వరలోనే అందిస్తాను.